శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందుకుంట వెంకట ప్రసాద్ మీడియా ద్వారా మాట్లాడారు. అనాథరైజేషన్ లేఅవుట్లు, ప్లాట్లు కొన్నవారికి రెగ్యులరైజేషన్ చేయించుకోండని, ప్రభుత్వానికి ఆదాయం గండి కొడుతూ భూములు ఎవరు అమ్మినారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎవరిపైనా కక్ష సాధింపు లేదని కదిరి ఎమ్మెల్యే కందుకుంట వెంకట ప్రసాద్ మీడియా ద్వారా తెలిపారు. తక్కువ రేటుకి వస్తుంది కదా అని చెప్పేసి అన్అప్రూవ్డ్ లేఅవుట్స్, అనాథరైజ్డ్ లేఅవుట్స్ లో మీరు కొనే దాని ద్వారా ఊరికి చెడ్డ జరుగుతుంది అనేది మీరు మర్చిపోతా ఉన్నారు. మళ్ళీ మీ బిడ్డలు కానీ మన బిడ్డలు కానీ భవిష్యత్తులో ఇక్కడ బతికేటువంటి మానవాళి కానీ ఒక మంచి ఎన్విరాన్మెంట్లో బ్రాటప్ కండిషన్స్ బాగుండాలా అనే ఆలోచనని మనం దూరం పెడతాము. ఇది మనకెవరికి మంచిది కాదు. సామాజిక బాధ్యత లేకుండా చదువుకున్నటువంటి వాళ్ళు చేసి ఇంకా మరింత బాధ్యత రాహిత్యంగానే నేను అనుకుంటాను. ఇప్పటికి కూడా మీ అందరికీ మీ బాధను అడ్రస్ చేయాలనే ఆలోచనతోనే ఈ రోజున మీతో మాట్లాడాలనుకుంటాను. సరే, మీరు కొన్నారు, తెలిసి కొన్నారో తెలియక కొన్నారో, తెలియక కొనడం కూడా తప్పే, తెలిసి కొనడం ఇంకా మరింత తప్పు. అయినా ఈ రోజున మీరు రిపేరబుల్ డ్యామేజ్ కాబట్టి మీకు ఒక అవకాశం ఇస్తాను. ఎవరైతే మీకు ఈ ప్లాట్లు అమ్మినారో అన్అప్రూవ్డ్ లేఅవుట్స్లో, మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారో, మీకు నిజంగా ఈ రోడ్లు లాగేయడమో డెమాలిష్ చేయడంతోనో మీకు ఇబ్బంది జరుగుతుందో, మీకు సంబంధిత అధికారులకు కావచ్చు, లేదంటే నా స్థానిక ఎమ్మెల్యేగా నా దగ్గరికి కావచ్చు, ఫలానా అప్రూవ్డ్ లేఅవుట్లో మేము ఇబ్బంది పడినాం మీ చర్యల ద్వారా అని చెప్పేసి రిప్రజెంటేషన్ తీసుకొస్తే, అది అన్అప్రూవ్డ్ అనాథరైజ్డ్ అయితే ఎవరు ఈ లేఅవుట్లు వేసినారో వాళ్ళని రెవెన్యూ అధికారుల ద్వారా, పోలీస్ యంత్రాంగం ద్వారా మేము కూడా దాంట్లో భాగస్వామ్యం తీసుకొని వాళ్ళని పిలిపించి అవకాశం ఇస్తాం. వాళ్ళకు రోడ్లు అప్రూవ్డ్ లేఅవుట్ ఎలా రిఫార్మ్ మళ్ళీ దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాం. డబ్బులు కట్టండి పంచాయతీలకి. ఎవడైతే మీకు ప్లాట్లు అమ్మినాడో డబ్బులు కట్టమనండి. ప్రొవైడెడ్ ఆ భూమి చట్టబద్ధంగా ఉండాలా, న్యాయబద్ధంగా ఉండాలా. ప్రభుత్వ భూములు వేసేసి రెగ్యులరైజ్ చేస్తామంటే మేము ఒప్పుకునేటువంటి ప్రసక్తి లేదు. లేఅవుట్ల మధ్యలో ప్రభుత్వ భూములు ఉన్నా దాన్ని మీరు అమ్మినా క్రిమినల్ కేసులు పెడతాం ఖచ్చితంగా. మిమ్మల్ని ఉపేక్షించాం. 100 రోజుల మా ప్రభుత్వం పరిపాలన సాగించినటువంటి విధానంలో నియోజకవర్గ స్థాయిలో స్థానిక ఎమ్మెల్యేగా నా వంతుగా ప్రజలకు కొన్ని విషయాలు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత. అందులో భాగంగా గడిచిన 100 రోజుల్లో ఒక పాలసీ మ్యాటర్ కింద రియల్ ఎస్టేట్ మాటున మోసాలు చేసినటువంటి ఆస్తులను గుర్తించాం. ఏమాత్రము అనుమతులు లేకుండా కనీస సౌకర్యాలు, రోడ్డు వెడల్పు, కనీసం వెడల్పు పాటించకుండా కేవలం డబ్బే పరమావధిగా, ఎవడెక్కడ పోతే నాకేమి, నాకు డబ్బులు కావాలా, అడ్వాన్స్ ఇచ్చేసి గీతలు గీసేసి ప్లాట్లు అమ్మేసి ఆ డబ్బులతోనే భూమి కొనుగోలు చేయాలా, లాభం కూడా తీసుకోవాలనే లాభాపేక్షతో చేసినటువంటి కొంతమంది రియల్ ఎస్టేట్ పేరు మీద మోసాలు చేసేటువంటి, వ్యాపారాలు చేసినటువంటి పనులకి పర్యావసనమే అన్ఆథరైజ్డ్, అన్అప్రూవ్డ్ లేఅవుట్స్. గ్రామ స్థాయిలో పంచాయత్ సెక్రటరీలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, తహసీల్దార్లు కావచ్చు, ఉపేక్షించకుండా ముందుకు పోతాను. అంతే స్థాయిలో మున్సిపాలిటీలో కూడా పూర్తి స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచనతోనే ముందుకు పోతాను. ఈ క్రమంలో ఎవరైతే కొద్దిమంది ఈ ప్లాట్లు కొన్నారో, దీంట్లో మామూలుగా వ్యాపారస్తులు ఉండిండొచ్చు, సామాన్యమైనటువంటి సాధారణ కుటుంబాలకు చెందినటువంటి మధ్యతరగతి వాళ్ళు ఉండిండొచ్చు, ఉపాధ్యాయ వర్గాలు ఉండొచ్చు, ఉద్యోగ వర్గాలు ఉండొచ్చు,